రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముందు కావాల్సింది ప్రజల సహకారం. ఎస్ సార్. ఏది పేదలు ఇవాళ మనం చూస్తున్నాం మీడియాలో కొన్ని చోట్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రైట్, అలాంటి వాళ్ళకి కూడా సార్ ఆయన ఒక కామెంట్ కూడా చేశారు. ఈ మూసీ పరివాహక ప్రాంతం కానీ మనం చూస్తుంటాం కొన్ని చోట్ల మూసీని ఆక్రమించి ఇళ్ళు కట్టేస్తున్నారు కొంత స్లమ్ ఏరియాస్ అంతా. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని అనే ప్రామిస్ చేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమో మనం చూడాలి. అలాగే మీరు చెప్తున్నట్టుగా ఈ 40 లక్షలు నేను ఒక తల్లి వేయటం ఇవన్నీ చూసి వీళ్ళకి కూడా ఏదో పరిహారమో లేకపోతే వీళ్ళకి ఏదో ఒకటి దారి చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. దానిపైన ప్రభుత్వం కూడా ఒక ముందస్తు ప్రకటన చేయాలి. వీలైతే అసలు ముఖ్యమంత్రి దీనిపైన జాతిని ఉద్దేశించి ప్రసంగించాలి. ఏంటి ఇది ఏ లక్ష్యంతో నేను చేస్తున్నాం, ఈ లక్ష్య శుద్ధిని ప్రజలకు వివరించాలా. సంకల్ప శుద్ధి ఉండగానే సరిపోదండి. ఇక్కడ వాళ్ళు కావాల్సింది చిత్తశుద్ధి. ఏది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. నా తన పర భేదం లేకుండా నేను అందరికీ కూలగొడుతున్నాను. మా పార్టీ పల్లంరాజు తమ్ముడిది కూడా కూలగొట్టాను. ఎక్కడెక్కడో గండిపేట ఏదో ఓరో స్పోర్ట్స్ ఆయన కూడా పాపం చాలా గగ్గోలు పెట్టాడు. ఆ రోజు పల్లంరాజు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి అసలు ఎత్తలేదంట. ఇదే విధంగా కొంతమంది అంటున్నారు ప్రతిపక్షం పొంచి ఉంది, ఎప్పుడు ఎక్కడ స్పేస్ దొరికినా ఆక్రమించుకోవటానికి ఇవాళ అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు సిద్ధంగా ఉన్నాయి. ఇటు ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఒక పెద్ద సాహసానికి దిగాడు. కాకపోతే అతనిలో ఉత్సాహం మెండుగా ఉంది. ఆ ప్రభుత్వానికి ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తి సహకారం ఉంది. హైకమాండ్ నుంచి ఆయనకు ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో ఇది కేవలం మరి బిగినింగ్. దీన్ని మరి లాజికల్ ఎండకి తీసుకెళ్ళగలడా లేదా? రైట్, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు అవుటర్ దాటింది ఇప్పుడు హైడ్రా. మనం చూడొచ్చు సార్, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అంటే అది కూడా చాలా వరకు వచ్చిపోయింది. అటు వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇంకా వీళ్ళ ఐడియాస్ ఆ విధంగా ఉన్నాయి సార్. ఇంకా జిల్లాల వారీగా హైడ్రా విస్తరిస్తే అక్కడ ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం అనుకుంటున్నారు సార్? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదేనండి. నగరాలు పట్టణాల్లో ప్రధాన సమస్య రియల్ ఎస్టేట్ పేరుతో ఆక్రమించేశారు అంతా. ఎందుకంటే ఇది ఒక మాఫియాగా మారింది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఏంటి ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు. ఇటు కుంటలు చెరువులు వాగులు వంకలు ఆక్రమించి కట్టుబడులు చేస్తున్నారు. ఒకటి ఆ కట్టుబడుల్లో నాణ్యత చూడలేదు. ఈ కట్టుబడులు ఉంటాయా కూలిపోతాయా ఆలోచించట్లేదు. ఎవరికి వాళ్ళు సంపన్నులు 100,000 కోట్లకి పడగలెత్తి ఏదో వాటర్ ఫ్రంట్ కావాలా, నేను లేవగానే నా ఇంట్లో నుంచి బెడ్రూమ్లో నుంచి వాటర్ చూడాలి, అట్లా ఆలోచనలు. ఇప్పుడు సరస్సు ఒడ్డున ఉండాలి లేకపోతే నీళ్లు కనిపిస్తూ ఉండాలి. ఇది పెడధోరణి కాకూడదు. ఏది ప్రకృతిని మించి కాదు కదా. నువ్వు మనిషి ప్రకృతితో కలిసి బతకాలి తప్ప నేను ప్రకృతినే మింగుతానంటే ప్రకృతే మనల్ని మింగేస్తుంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో బెజవాడ పరిస్థితి. బుడమేరు దగ్గర నుంచి బుడమేరు పొంగి బెజవాడిని ముంచేస్తుందని ఊహించగలిగామా? బుడమేరు ఏముందండి? బుడమేరు అంటే అర్థం బుడ్డ ఏరు. అలాంటిది ఈరోజు పెద్దదైపోయి అన్ని నగర్స్ ని ఇచ్చేసింది. 3 లక్షల కుటుంబాలు అక్కడ విలవిల్లాడాయి. ఎక్కడ బెజవాడలో ఆయన పేగులు తెగాయి. ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వం అటు మంత్రులు ఐఏఎస్లు 12 రోజులు పట్టింది మళ్ళా సాధారణ పరిస్థితులు తేవడానికి. ఇవాళ బెజవాడ పరిస్థితి మరి హైదరాబాద్కు రాకూడదు. ఎందుకంటే మనం చూసాం ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేం. ప్రకృతి ఎప్పుడు ప్రకోపిస్తుందో తెలియదు. మీరు గనక ప్రకృతిని మింగాలని చూస్తే ప్రకృతి మిమ్మల్ని ముంచేస్తుంది అన్నమాట. స్పష్టంగా ఆధారాలు మనకి ఉదాహరణలు ఎదురుగా కనపడుతుంటే ఒకవైపు కృష్ణానదిలో 11,40,000 క్యూసెక్కులు వచ్చింది, కానీ అదేం ముంచలేదు. అదేమీ ముంచలేదు బెజవాడ. ఏది దానిలో ఎంత వచ్చింది? 40,000 క్యూసెక్కులు. బుడమేరులో 40,000 క్యూసెక్కులు ఇటుపక్క రావడం ఏంటి? అటుపక్క 11,40,000 క్యూసెక్కులు చక్కగా వెళ్ళిపోవడం ఏంటి? ఈ 40,000 క్యూసెక్కులు పొంగి బెజవాడిని ముంచేసింది. ఏం జరుగుతుందో తెలియదు. హైదరాబాద్ ఇవాళ చేపట్టిన కార్యం సత్కార్యం. దీన్ని అందరూ స్వాగతించాలా, రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలి. చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా ఈ ప్రభుత్వం సాగాలి. ఇందులో ఈ బృహత్ కార్యంలో ఈ భగీరథ ప్రయత్నంలో ప్రజల సహకారం అవశ్యం. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సహకారాన్ని ఇంతవరకు సరిగ్గా కోరుతున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తను చేపడుతున్నటువంటి కార్యం గురించి దాన్ని ప్రజల్ని ఒప్పించాలా, మెప్పించాలా. తను క్లారిటీ అంటే మీరు చెప్పింది కరెక్టే సార్. ఎందుకంటే ఇంకా చాలా మందికి అపోహ ఉంది. ఏంది హైడ్రా ఏంటి, ఇళ్ళు కూల్చివేయటం ఏంది, చెరువులు ఆక్రమణ, ఇంకా చాలా మందికి తెలియటం లేదు సార్. ఎందుకు మీరు చెప్పిన ఉదాహరణ టీ కొట్ట ఆయన దగ్గర మాట్లాడుకుంటున్నారంటే నాకు అనిపించింది ఇంకా వాళ్ళు ఆ నాలెడ్జ్ లేదనమాట. ఆయన చేస్తుంది మంచి పని అని కొంతమందికి తెలుసు. రేపు ప్రకృతి వల్ల రేపు మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం,
మనకే ఇబ్బందులు, ఆ ఇబ్బందులు కలగకుండా ఆయన చేస్తున్నాడని చదువుకున్న వాళ్ళకి కొంత ఐడియా ఉన్నట్టు తెలిసింది. కానీ కొంతమందికి ఏంటంటే ఆయన కూల్చివేతలే కనిపిస్తున్నాయి. చెన్నై ఉత్పాతం హైదరాబాద్కి రాకూడదు, రాకూడదు. బెజవాడ విలయం హైదరాబాద్కి రాకూడదు. ఇది రాకూడదంటే సత్వరమే యుద్ధ ప్రాతిపదికన ఇవాళ మొత్తం చెరువులన్నీ కూడా ప్రక్షాళన చేయాలి, గొలుసు కొట్టు చెరువులని పునరుద్ధరించాలి. ఎందుకంటే చెరువులే తెలంగాణకి ఊపిరి. కానీ ఆ చెరువులని ఈరోజు కనుమరుగైపోయినాయి. ఊపిరి తీస్తున్నారు. తెలంగాణ ఊపిరినే వీళ్ళు తీస్తున్నారు అనమాట. చెరువులపైనే కదా సేద్యం, చెరువులపైనే కదా. అప్పుడు కాకతీయుల కాలం నుంచి వాళ్ళు అభివృద్ధి చేసిన చెరువులు, గొలుసు కట్టు చెరువులు ఒక పద్ధతి ప్రకారం అప్పట్లోనే ఏ ఇంజనీరింగ్ నైపుణ్యాలు లేనప్పుడే ఈ విధంగా వచ్చిందే. ఈ ఇంజనీరింగ్ నైపుణ్యాలు పెంపొంది టెక్నాలజీ తెచ్చుకుని వీళ్ళు నేర్చుకున్నది ఇదే. చెరువుల్లో కట్టుబడుల కన్వెన్షన్ సెంటర్. గత ప్రభుత్వం ఎందుకని చూసి చూడనట్లు వదిలేసిందంటారు సార్? ఈ చెరువుల ఆక్రమణలు ఎన్ని వాళ్ళకి తెలియకుండా ఉంటాయి ఇదంతా? ఇది ఇవాళ ప్రజల్లో అదే ప్రశ్నిస్తోంది. ఏది రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్లతో దున్నేస్తానన్నాడు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టారు. మనం చూసాం ఏంటి అసలు మాట్లాడితే లగడపాటి అది ఆక్రమించాడు, రాయపాటి ఇది ఆక్రమించాడు. ఉద్యమంలో ద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అప్పటి పాలకులు ఏ విధంగా అది చేస్తా ఇది చేస్తా వాళ్ళని అంతు తేలుస్తా ఇక్కడి నుంచి పంపించేస్తా అన్న పని, తర్వాత వాళ్ళతోనే వీళ్ళు వీళ్ళతోనే వాళ్ళు అంటకాగటం. ఇవాళ రియల్ ఎస్టేట్ మాఫియా అని లేకపోతే అన్ని మాఫియాలకి అప్పటి ప్రభుత్వాలు అండగా ఉండటం ఫలితం ఇవాళ మనం చూసాం. ఏది ఒక గొప్ప పోరాట యోధుడు ప్రజలకింత దూరమై ఆయన పార్టీ ఇవాళ 3వ స్థానానికి పడిపోయిందంటే ఆ 10 ఏళ్ల పాలన వైఫల్యాలు, అవినీతి కుంభకోణాలు, ఈ పరిస్థితి ఇవాళ. ఇప్పుడు ఇవాళ ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం, చక్కటి అవకాశం వచ్చింది ఎవరికి? రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి. ఇవాళ చేపట్టిన హైడ్రా ఇది విధ్వంసం కాదు, ఇది బుల్డోజర్ ప్రభుత్వం కాదు అని ఖండించుకోవాలి. ఇప్పటి వరకే అనేక మంది ఇది బుల్డోజర్ ప్రభుత్వం అంటే అది కాదని చెప్పే కాంగ్రెస్ నాయకులు నాకు ఎక్కడ కనపట్టలేదు. అంటే రేపటి రోజున ఉత్తరప్రదేశ్ ఎట్లా యోగిని ఎట్లా కామెంట్ చేశారు, అది చేర్చి ఇక్కడ కూడా సైలెంట్ అయిపోతారంటారా? అంటే అది వేరే మొగ్గలోనే తుంచేయాలి. విమర్శను ఎప్పుడైనా మొగ్గలో కనుక తుంచేయకపోతే చంద్రబాబుకు జరిగిన ఇన్సిడెంట్సే జరుగుతాయి. చంద్రబాబు కూడా అప్పట్లో వ్యవసాయం దండగన్నాడని చెప్పి రాజశేఖర రెడ్డి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందో, ఎప్పుడూ ఆయన ఆలస్యంగా మేల్కొన్నాడు. అసలు నేను ఎక్కడన్నాను రికార్డులు చూపించు అంటే అసలు ఒక పత్రికా స్టేట్మెంట్ లేదు, అసెంబ్లీ రికార్డుల్లో లేదు. కానీ ఆయన ఏదో వ్యవసాయానికి వ్యతిరేకి అనే ఒక ముద్ర పడిపోయింది. ఆ తర్వాత ఆయనకి మళ్ళీ 30 ఏళ్ళు పట్టింది ఆ ముద్ర చెరిపేసుకోవటానికి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తనపై వస్తున్నటువంటి విమర్శలకి అటు కాంగ్రెస్ పార్టీ, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళందరూ ఇవాళ ఏకంగా ఉన్నారు. రాహుల్ గాంధీ అధిష్టానం వీళ్ళని మంచిగా నిలబెడుతోంది, ఏకంగా ఉంచింది. కానీ ప్రజలకు ఒక సందేశాన్ని పంపించడంలో, విమర్శలను తిప్పికొట్టడంలో కొద్దిగా వెనుకబడుతున్నారు. విమర్శలను తిప్పికొట్టడం అంటే నోటి దూల కాదు, లాంగ్వేజ్ కాదు. కొంతవరకు అది తగ్గింది అనుకోవచ్చు. అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కూడా కొంతవరకు తగ్గినట్టే కదా సార్ 2 రాష్ట్రాల్లో కూడా చూస్తే, అప్పట్లో లాగా లేదు. ఒక సరైన సందేశం ఇప్పటికైనా ఈ చెరువుల పునరుద్ధరణ పైన, ఈ ప్రక్షాళన పైన ఎందుకు ఈ సత్కార్యాన్ని తను చేపట్టాల్సి వచ్చింది, అది ప్రజల్ని ఒప్పించాలా, ప్రజల్ని మెప్పించాలా. ఎవరైతే ఇళ్ళు కోల్పోయారో, ఎవరైతే రోడ్డున పడ్డారో వాళ్ళకి తన ప్రభుత్వం అండగా ఉంటుందనే ఒక భరోసా తక్షణం ఆయన కల్పించాలి, ఆయన మంత్రివర్గం కల్పించాలా. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ నెల రోజుల్లో చేపట్టాలా. అట్లాగే రియల్ ఎస్టేట్ ఈ వ్యాపారులు అయితే ఈ సంస్థల మీద కూడా ఆయన కొంత ఉక్కుపాదం కానీ ఒక చూపు చూడాలి సార్. లేదంటే ఇట్లా అన్యాయంగా బలేది వీళ్ళే కదా సార్, పేదలే కదా సార్, మధ్యతరగతి వాళ్ళే బలి అవుతున్నారు ఎక్కువ మంది. అంటే మీ వ్యాపార లాభాల కోసం వీళ్ళని బలిపశువులు చేస్తున్నారు. ఇప్పుడు పేదల్ని బలి చేయకూడదు, మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకోకూడదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు రూపాయి కూడా పెట్టి సొంత ఇల్లు అనేది అందరి కళ. జీవితకాలంలో నేనంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అని ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ఇంటి పెద్ద కోరుకుంటాడు. అలాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రియల్ ఎస్టేట్ వీళ్ళు ఒక మాఫియాగా ఏర్పడి ఎక్కడికక్కడ సరైనటువంటి లేఅవుట్స్ లేకుండా ఆ చెరువుల్లో వేసేసి మనం చూసాం. అనేక లేఅవుట్లకు అనుమతులు లేవు. ఒక 6 శాఖలు ఇవాళ సమన్వయంగా పనిచేస్తున్నాయి. ఏది అటు రెవెన్యూ, ఇటు ఈ రిజిస్ట్రేషన్, తర్వాత ఫైర్, పోలీస్, ఇరిగేషన్,
ఈ ఫారెస్ట్, వీళ్ళందరూ ఈ 6 శాఖల్ని ఇవాళ హైడ్రాకి అనుసంధానం చేసి సమన్వయంగా చేస్తున్న పని కేవలం జీహెచ్ఎంసీ పరిధికే పరిమితం కాకూడదు. ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళాలి. అన్ని నగరాల్లో, పట్టణాల్లో ఇంకెక్కడెక్కడ ఈ చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ మాఫియా ఎలా కుంటలను, చెరువులను ఆక్రమించి కట్టుబడులు చేస్తున్నాయి, వాటన్నిటికీ కూడా చెక్ చెప్పాలి. ఏది అడ్డుకట్ట పడాలి. ఆ 3 లక్ష్యాలు వాళ్ళు పెట్టుకున్నారు. మొదటి లక్ష్యం, రెండవ లక్ష్యం నడుస్తోంది. ఆ 3వ లక్ష్యం ఏంటి? పూడికతీత ఇవాళ యుద్ధ ప్రాతిపదికన జరపాలి. దానికి కావాల్సినటువంటి నిధులు రేపటి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపుల్లో వాటికి పెంచుకోవాలి. రేపటి అసెంబ్లీ సమావేశాలు ఇంకెంత రసవత్తరంగా సాగుతాయో చూడాలి రాబోయే. ప్రతిపక్ష నేతగా ఆయన వస్తారా రారా అదొకటి సందిగ్ధంగా ఉంది. వస్తే బాగుండు, ఆయన కూడా వచ్చి కొంచెం సలహాలు ఆయన అడుగుతున్నారు కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మీరు ఇవ్వండి అంటున్నారు. అవును, ఎవరు ఇవాళ ఆయనకున్న అనుభవం కావచ్చు, అటు పోరాటంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు. కేసీఆర్ ఇవాళ ఏంటి, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము, ఇటు సరైనటువంటి ప్రతిపక్షం ఇక్కడ లేకుండా పోవటం. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ని నమ్మి ప్రజలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదన్నమాట. ఎందుకంటే కకావికలమైపోయిన ప్రతిపక్షంగా కనపడుతోంది. ఒకవైపు బీజేపీ దూసుకొస్తోంది. 2 జాతీయ పార్టీలు ఇవాళ తెలంగాణని చెరుసగం పనిచేసుకున్నాయి. వాళ్ళకి 8 ఎంపీ సీట్లు, వీళ్ళకి 8 ఎంపీ సీట్లు. మొదటిసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అసలు పార్లమెంట్లో, లోక్సభలో లేకపోయిందంటే ఇది ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఇవాళ బీఆర్ఎస్ ఎంత మేరకు ఇవాళ ఇప్పుడు బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు అండగా ఎక్కడ కనపడలేదు సార్ పెద్దగా. ఎందుకంటే అక్కడ ఎక్కడో తప్పు కనిపిస్తుంది, మనం చేసిన తప్పే కదా అన్నట్టుగా అనిపిస్తోంది వీళ్ళకి. అంతే కదా, ఎందుకంటే వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ మాఫియా అంతా గతంలో ప్రోత్సహించిన పరిస్థితుల్లో ఇవాళ భట్టి విక్రమార్క ఒకటే అన్నాడు. అతను వాళ్ళు తీసుకుంటోంది ఏంటి, 10 ఏళ్లకి ముందు 10 ఏళ్ల తర్వాత, విభజనకు ముందు సరస్సులు ఎలా ఉన్నాయి, విభజన తర్వాత ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి, ఇవి శాటిలైట్ పిక్చర్స్ ద్వారా వాళ్ళు తీసుకొస్తున్నారు.